27th రోజు వినాయక చవితి వస్తుంది. ఆ వినాయక చవితి ముందు ఆ రోజు తర్వాత ప్రొసెషన్ ఏదైతే ఉంటుందో దానికోసం ఏమేమి కండిషన్స్ ఏముంటాయి, నియమ నిబంధనలు అనేటివి ఏముంటాయి అనే దాని గురించి మేము ఒక్కసారి దీని గురించి క్లియర్గా ఒకసారి చెప్తామన్నట్టు ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ముందుగా చూసినట్టయితే అనుమతి అనేది కంపల్సరీ. సో ముందస్తు అనుమతి చేసుకోవడానికి సో ఇది ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది కంపల్సరీగా కూడా అందరూ కూడా ఫిల్ చేయాలా. ఈవెన్ చిన్నది ఎవరైనా కానీ రోడ్డు మీద పెట్టాలంటే మాత్రం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఇందులో ఏమేమి ఉంటుందంటే ఆ ఉత్సవ కమిటీ ఎవరు, దీంట్లో ఆర్గనైజర్ల పేరు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అది కాకోకుండా ఎంత ఎత్తు ఉన్నది, అది కాకోకుండా నిమజ్జనం ఎప్పుడు చేస్తారు, ఏ టైంకి చేస్తారు, ఆ వివరాలన్నీ ఉంటాయి. ఇది కాకోకుండా నిమజ్జనం ఎక్కడ చేస్తారు, నిమజ్జనం ఊరేగింపు ఏ రూట్లో చేస్తారు అనేది దాని వివరాలు కూడా ఉంటాయి. అది కాకోకుండా ఉత్సవ విగ్రహం ఊరేగింపు చేసేదానికి ఏ వాహనం వాడుతున్నారు, దానికి పర్మిషన్ ఉందా లేదా, అదొకటి. ఇది కాకోకుండా డ్రైవర్ ఎవరు, వీటన్నిటికీ సంబంధించింది అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇదొకటి ఉంది. సో కంపల్సరీ ఎవరైతే వినాయకుడు పెడతారో కంపల్సరీ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి కన్సర్న్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ చేసి ఎవరైతే పెడతారో వాళ్ళకి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇది లేకోకుండా మాత్రం పబ్లిక్గా పెట్టడానికి లేదు. సో దయచేసి ఎవరైతే పెడుతున్నారో ఆర్గనైజర్లు అందరూ కూడా ఇది ఫిల్ చేసేసి కన్సర్న్ స్టేషన్లో వేస్తారు. ఇది కాకోకుండా ఇంకా మెయిన్ కండిషన్స్ ఏంటి, మనకి ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మెయిన్ ఏదైతే ఉందో విగ్రహం పెట్టేటప్పుడు పబ్లిక్ రోడ్లో అంతరాయం ఏం లేకోకుండా జనాలకి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా అది చూసుకొనేసి జాగ్రత్తగా దాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇన్కన్వీనియన్స్ పబ్లిక్ కానీ ట్రాఫిక్ కానీ అంతరాయం లేకోకుండా డెఫినెట్గా ఏదైతే ఉందో ఒక సైడ్కి అనేది పెట్టుకోవాలి, అట్లాగే ప్లాన్ చేసుకోవాలి. ఇది కాకోకుండా ఇంకా ఏంటి అంటే ఏదైనా కానీ రాజకీయ పరంగా కానీ లేకపోతే ఏదైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏదైనా పాటలు కానీ ఏదైనా లేకపోతే ఈ ప్రకటనలు కానీ ఇవి మాత్రం డెఫినెట్గా చేయకూడదు. ఇది కాకోకుండా అసలు మెయిన్ అశ్లీల నృత్యాలు, ఈ అప్సైడ్ డ్యాన్సెస్ కానీ ఇట్లాంటివి కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చేయకూడదు. ఇట్లాంటివి కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్గా స్ట్రాంగ్ యాక్షన్ అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఉంటుంది. ఇది కాకోకుండా మనకి ఏవైతే స్పీకర్లు కానీ ఇవి ఏవైతే పెట్టుకుంటున్నారో ఈవినింగ్ 10:30 నైట్ 10:30 వరకు మాత్రమే అలౌడ్. ఆ 10:30 తర్వాత మళ్ళీ జనాలు కూడా ఇన్కన్వీనియన్స్ అనేది ఉంటుంది కాబట్టి 10:30కి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లోజ్ చేసేసారు ఎటువంటి స్పీకర్లు అయినా. మార్నింగ్ నుంచి నైట్ 10:30 తర్వాత మాత్రం పెట్టడానికి లేదు. ఇది కాకోకుండా ఏదైతే విగ్రహం 5 అడుగులు ఉన్నదో అట్లాంటి దగ్గర మాత్రం డెఫినెట్గా కూడా సీసీ కెమెరాలు అనేవి మాత్రం ఏర్పాటు చేసుకోవాలా. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. ఇది కాకోకుండా వీళ్ళు ఊరేగింపు రోజు అదే ఏ రోజైతే ఇమర్షన్ చేస్తారో ఆ రోజు ఏ వెహికల్ వాడుతున్నారు, వాళ్ళ డ్రైవర్ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా ముందే కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకోకుండా చిన్నపిల్లలు ఎవరైనా కానీ ప్రొసెషన్లో వెళ్తున్నట్టయితే మెయిన్ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళకి అక్కడ చెరువు దగ్గరికి ఈత రాదు చాలామంది పిల్లలకి. అట్లా లేకోకుండా ఆ రోజు కొంచెం మంది చెరువులోకి వెళ్ళి ఈత రాకోకుండా జరిగే అటువంటి ఇన్సిడెంట్ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అట్లాంటిది ఏం లేకుండా అక్కడున్న ఆర్గనైజర్లు అవ్వచ్చు, అక్కడున్న పేరెంట్స్ అవ్వచ్చు ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. ఇది కాకోకుండా మెయిన్ ఆ రోజు నిమజ్జనం రోజు మనకి ఏంటంటే ఒక రూట్ అనేది ఇస్తాము. సో పబ్లిక్ ట్రాఫిక్కి అంతరాయం లేకోకుండా ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ లేకోకుండా ఒక రూట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తామో ఆ రూటే డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఆ రూట్ ఇచ్చింది కాకోకుండా మళ్ళీ వేరే రూట్లో వెళ్ళాలంటే మాత్రం డెఫినెట్గా దానిపైన చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. ఇది కాకోకుండా మేజర్గా ఏంటంటే ప్రొసెషన్కి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఈ టైం నుంచి ఈ టైంలో చేసుకుంటాం అనేది డెఫినెట్గా ఆ టైం ఏదైతే ఇస్తారో ఆ ఇన్ టైంలోనే ప్రొసెషన్ అనేది ఫినిష్ చేసుకోవాలి. ఇది కాకోకుండా మెయిన్ మనం చూసుకున్నట్టయితే హుండీస్ కానీ అదర్ వాల్యుబుల్స్ కానీ చాలా వరకు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ ఆర్గనైజర్లో నైట్ టైం కూడా 2 లేదా 3 కంపల్సరీగా ఉండాలి. సీసీ కెమెరాస్ కూడా పెట్టుకోవాలి. సో డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో ఉన్న ఆర్గనైజర్లు ఉండాలి. ఎవరో ఒకరు కంప్లీట్గా అక్కడ నైట్ టైం కూడా వాళ్ళు స్టే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కాకోకుండా అయితే డెఫినెట్గా ఈ వినాయక చవితి టైంలో మనకి ఇంతకుముందు హనుమాన్ శోభయాత్ర అప్పుడు ఎంత కమ్యూనల్ పరంగా ఇద్దరు కూడా ఎంత కోఆపరేట్ చేసేసుకొని సక్సెస్ చేశారో ఇది వినాయక చవితి కూడా రాబోయే వినాయక చవితి కూడా కమ్యూనల్ హార్మోనీతో అందరూ కూడా కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.